రేపటి నుంచి బెళగావిలో 2 రోజుల పాటు సిడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా గాంధీజీ బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు అవుతుండటంతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది ఏఐసీసీ. కెన్ బెట్వా నదుల అనుసంధానంతో పర్యావరణానికి నష్టమన్నారు కాంగ్రెస్ నేతలు. మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్ ముప్పుకు గురవుతుందన్నారు. ఆప్ బీజేపీ పాలనలో ఢిల్లీ ఆగమైందన్నారు హస్తం నేతలు. కర్ణాటకలోని బెళగావిలో రేపటి నుంచి 2 రోజుల పాటు సిడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మహాత్మాగాంధీ బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు అవుతుండటంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. 1925లో బెళగావిలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్లోనే గాంధీజీ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఆ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా బెళగావిలో సమావేశాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్. 1924 में कांग्रेस अध्यक्ष बने, क्रांति की नई परिभाषाएं घड़ी, अंग्रेजों को हमारी सरजमी से उखाड़ फेंका। महात्मा गांधी के पद चिन्हों पर चलते हुए हम पहुंच रहे हैं बेलगावी. క్రిస్మస్ పండుగ రోజు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి ఆత్మీయ కానుక అందింది. హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థిని కోమల్ స్వయంగా తయారు చేసిన కేక్ ను రాహుల్ కు అందించింది. గతంలో తనను కలిసిన రాహుల్ కు తాను మంచి బేకర్ కావాలనుకుంటున్నట్లు చెప్పింది. దీంతో ఆమెకు మైక్రో ఓవెన్ ను గిఫ్ట్ గా ఇవ్వడంతో పాటు అండగా ఉంటామన్నారు రాహుల్. తనకు సహాయం చేసిన రాహుల్ కు క్రిస్మస్ రోజు ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ అందించారు. राहुल गांधी जी ने मेरे को ये अवन गिफ्ट किया है क्योंकि वो चाहते हैं कि मैं आगे अपनी बेकिंग जो है तो उसमें बेक करूं। आई एम वेरी थैंकफुल कि मेरे को उन्होंने गिफ्ट किया है और मैं इसमें अब बहुत सारी जो डिशेस वगैरह है वो ट्राई कर सकती हूं। కెన్ బెట్వా నది అనుసంధాన ప్రాజెక్టుతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ఈ ప్రాజెక్టుతో మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్ కు ముప్పు పొంచి ఉందన్నారు. కెన్ బెట్వా రివర్ లింకింగ్ జరిగితే టైగర్ రిజర్వ్ లోని 10% ప్రధాన భూభాగం ముంపునకు గురవుతుందన్నారు. పన్నా టైగర్ రిజర్వ్ కు నష్టం జరగకుండా ప్రాజెక్టు డిజైన్ మార్చాలన్నారు. కెన్ బెట్వా నదుల లింకింగ్ ప్రాజెక్టుతో 23 లక్షలకు పైగా చెట్లు తొలగించాల్సి ఉంటుందని, పర్యావరణ పరిరక్షణపై మాట్లాడే మోదీ మొదట పన్నా రిజర్వ్ ను రక్షించాలంటూ ట్వీట్ చేశారు జైరాం రమేష్. ఢిల్లీని ఆప్ బీజేపీ ప్రభుత్వాలు ఆగం చేశాయన్నారు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న 2 పార్టీలు ఢిల్లీ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. పాలన చేతకాక పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఎన్నికలు రాగానే తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేయడం 2 పార్టీలకు అలవాటన్నారు. మరోసారి ఆప్ బీజేపీ మోసాలకు బలి కావడానికి ఢిల్లీ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. గతంలో ఆప్తో పొత్తు పెట్టుకుని తప్పు చేశామన్నారు అజయ్ మాకెన్. जुगलबंदी ने कैसा बनाया अपराध का माहौल, जहां पे हम जुगलबंदी कह रहे हैं वहां पे केंद्र सरकार और दिल्ली सरकार के मिल करके और मिली भगत की बात कर रहे हैं। ये कहते हैं कि करेंगे सिर्फ काम की राजनीति, तो हम उनको कहते हैं केजरीवाल जी की, तो हम केजरीवाल जी को कहते हैं तो करना, कौन रोक रहा है। हम लोगों ने तो कैलकुलेट किया था कि 173 करोड़ रुपया सरकारी पैसे से व्यय किया है, तो अपनी पार्टी का नाम आम आदमी क्यों रखा हुआ है, जेब में 2 रुपए का पेन क्यों रखते हैं। ఢిల్లీ సీఎం అతిషీని అరెస్ట్ చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్. కేంద్ర దర్యాప్తు సంస్థలు తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. దీనికోసం సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు మీటింగ్ నిర్వహించాయని తెలిపారు. ఆప్ ప్రకటించిన మహిళా సమ్మాన్ యోజన స్కీమ్తో బీజేపీలో ఓటమి భయం పట్టుకుందన్నారు కేజ్రీవాల్. कि ईडी, सीबीआई और इनकम टैक्स तीनों एजेंसीज की मीटिंग हुई है। बहुत बड़ा आरोप लगा रहा हूं कि इन तीनों एजेंसीज को ऊपर से कहा गया है कि दिल्ली की सीएम आतिशी जी को कोई भी फर्जी केस बनाकर गिरफ्तार किया जाए। ऐसा भी सुनने में आया, सूत्रों से पता चला है कि ट्रांसपोर्ट विभाग में कोई फर्जी केस तैयार किया जा रहा है आतिशी जी के खिलाफ, और इनका पूरा मकसद है कि ये किसी भी तरह से महिलाओं की फ्री बस योजना जो है वो रोकना चाहते हैं, वो बंद करवाना चाहते हैं ये लोग. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందేనంటున్నారు కూటమి నేతలు.